స్టార్ హీరోలు లేరు, భారీ బడ్జెట్ లేదు, అదిరిపోయే విజువల్ వండర్స్ అంతకన్నా లేవు. అయినా సరే ఈ సినిమాలు మాత్రం రిలీజ్ అవ్వకముందే టాలీవుడ్లో తెగ సందడి చేస్తున్నాయి. అంత స్పెషల్గా ఈ సినిమాల్లో ఏముంది? చిన్న హీరోలే కానీ చేస్తున్న హడావిడి మాత్రం పెద్దది. బడ్జెట్ చిన్నదే కానీ క్రేజ్ మాత్రం ఎక్కువే ఉంది ఈ సినిమాలకు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ ని బ్రేక్ చేసి డిఫరెంట్ స్టోరీస్ తో క్రేజీ కంటెంట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతోంది ఓం భీమ్ పుష్ మూవీ. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో పాటు హుషారు హీరోయిన్ ప్రియా వడ్లమాని స్పెషల్ సాంగ్ చేసిన సినిమా ఓం భీమ్ పుష్. ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న ఈ క్రేజీ మూవీ ట్రైలర్ రిలీజ్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. స్పేస్ సూట్ లో ట్రెజర్ హంట్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు సెట్ అయినా క్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలా 10 ఏళ్ల తర్వాత క్రేజీ టైటిల్ తో గీతాంజలి మళ్లీ వచ్చింది. హారర్ కామెడీగా వచ్చిన గీతాంజలి సూపర్ హిట్ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా. ఏప్రిల్ 11న థియేటర్లోకి వస్తున్న ఈ క్రేజీ సినిమా ఫస్ట్ నుంచి జనాల నోట్లో నానుతూనే ఉంది. దీనికి తోడు రిలీజ్ అయిన గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోస్ ఫన్ లెవెల్, హారర్ లెవెల్ ని పెంచేయడంతో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారంతా. అల్లరి నరేష్ నుంచి సడన్ గా సీరియస్ సినిమాలు చేసి నాంది నరేష్ అనిపించుకున్న నరేష్ మళ్లీ తన కెరియర్ కి అచ్చొచ్చిన సాలిడ్ కామెడీ జానర్లోకి వచ్చారు. ఆ ఒక్కటి అడక్కు అనే క్లాసిక్ టైటిల్ తో ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, నరేష్ జంటగా ప్రజెంట్ యూత్ తో పాటు ఫ్యామిలీస్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యే పెళ్లి కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్ చూపించబోతున్నారు. అసలు టైటిల్ తోనే అట్రాక్ట్ అయిన ఆడియన్స్ టీజర్ తో సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడా అని చూస్తున్నారు. సుహాస్, కార్తీక్, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో యూత్ కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా శ్రీరంగ నీతులు. కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ సెటిల్డ్ సక్సెస్ తో ముందుకెళ్తున్న సుహాస్ శ్రీరంగ నీతులు సినిమాలో కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అందుకే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న శ్రీరంగ నీతులు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఇలా సినిమాలు చిన్నవైనా ఈ సినిమా రిలీజ్ మీద ఉన్న క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్.